ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన రవాణా లక్ష్యంగా చేపట్టిన హరిత జాతీయ రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ రహదారి విశాఖపట్నం, రాయ్పూర్ మధ్య 6 వరుసల ఎకనామిక్ కారిడార్, ఎక్స్ప్రెస్ హైవే NH-130CD గా రూపుదిద్దుకుంటుంది. దూరాభారాన్ని తగ్గించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా 20,000 కోట్ల రూపాయల ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో కేంద్రం ఈ రహదారిని చేపట్టింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హరిత జాతీయ రహదారి నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతోంది, దీని నిర్మాణం తీరు, అంతర్గత మార్గాలు, రహదారి ప్రత్యేకతలు, ప్రారంభం అనంతరం చేకూరే ప్రయోజనాలను ఈ కథనంలో చూద్దాం. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన రహదారి కోసము హరిత జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ హరిత జాతీయ రహదారి నిర్మాణం ఛత్తీస్గఢ్లోని అభియాన్పురం మధ్య మొదలవుతుంది. అక్కడి నుంచి పార్వతీపురం, విజయనగరం జిల్లాల మీదుగా అనకాపల్లి జిల్లాలోని సభవరం వద్ద ముగుస్తుంది. ఈ పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలోని దాదాపుగా పాచిపెంట, గజపతినగరము, మెంటాడ, కొత్త వలస, జామి ఈ మండలంలోని దాదాపుగా 54 గ్రామాల మధ్య ఈ రహదారి విస్తరించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణం మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. గ్రీన్ ఫీల్డ్ హైవే అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి మొదలై విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా వెళ్తుంది. ఏపీలో 100 కిలోమీటర్లు 4 ప్యాకేజీలుగా, ఒడిశాలో 241 కిలోమీటర్లు 11 ప్యాకేజీలుగా, ఛత్తీస్గఢ్లో 123 కిలోమీటర్లు 3 ప్యాకేజీలుగా కలిపి మొత్తం 464 కిలోమీటర్లు 18 ప్యాకేజీలుగా పనులు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 99.629 కిలోమీటర్ల రహదారి పనులను 4 ప్యాకేజీలుగా చేపట్టారు. ప్యాకేజీ 1 కింద పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం, ఆలూరు నుంచి మెంటాడ మండలం జక్కువ వరకు, ప్యాకేజీ 2లో జక్కువ నుంచి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం వరకు, ప్యాకేజీ 3లో కొర్లాం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు, ప్యాకేజీ 4 కింద కంటకాపల్లి నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకు పనులు చేపట్టారు. రహదారి పనుల్లో ప్యాకేజీ 3లో పూర్తిగా, ప్యాకేజీ 2లో కొన్ని మినహా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ 1, ప్యాకేజీ 4లో వంతెన పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ 4లో 4 కిలోమీటర్ల రహదారి పనులు మిగిలి ఉన్నాయి. అంతర్గత మార్గాలకు భూసేకరణలో కొత్తవలస మండలంలో కొంత భూమిపై కోర్టు వివాదం నెలకొంది. ఏపీలో 90% పనులు పూర్తయ్యాయి. ప్యాకేజ్ 2, 3, 4లో భూసేకరణ సమస్యల కారణంగా 2.5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. కోర్టు కేసులు ఉండటంతో భూసేకరణ పెండింగ్ లో ఉంది. ఏపీ పరిధిలోని 100 కిలోమీటర్ల పొడవున్న 4 ప్యాకేజీల కింద ఈ పనులు చేస్తున్నారు. ఈ 4 ప్యాకేజీల్లో 5 చోట్ల అంతర్గత రహదారులు నిర్మించారు. అంతర్గత రహదారుల్లోనే ఈ హరిత జాతీయ రహదారి నుంచి అంతర్గత రహదారులు ప్రవహించడానికి, అంతర్గత రహదారుల నుంచి హరిత జాతీయ రహదారులకి వాహనాలు ప్రవహించడానికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ హరిత జాతీయ రహదారిలో కేవలము ఏవైతే వాణిజ్య ఎగుమతులు, తర్వాత ఇతర వాహనాలు మాత్రం అనుమతుంది. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదు. ఈ మేరకు ఈ వాహనాలు నియంత్రించడానికే ఈ జాతీయ రహదారిలోని అక్కడక్కడ ఈ అంతర్గత రహదారులు నిర్మించారు. ఈ అంతర్గత రహదారుల్లో మాత్రమే వాహనాలు అంతర్గత రహదారి నుంచి జాతీయ రహదారికి, జాతీయ రహదారి నుంచి అంతర్గత మార్గాలకు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, రాయ్పూర్ యాక్సెస్ కంట్రోల్ హైవే 6 వరుసలతో నిర్మిస్తున్నారు. సబ్బవరం వద్ద ఈ హైవే కోల్కతా, చెన్నై హైవేలో కలిసే చోట టంప్రెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. ఈ రహదారికి సర్వీస్ రోడ్లుండవు. రాష్ట్ర పరిధిలో 6 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు, హైవే నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 5 చోట్ల అంతర్గత మార్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో కొత్తవలస మండలంలో దత్తి, చిన్నిపాలెం, ఉత్తరాపల్లి మధ్య, జామి మండల కేంద్రం వద్ద, గంట్యాడ మండలంలోని కొర్లాం, కొండతామరపల్లి, బురుడు మధ్య, మెంటాడ మండల కేంద్రం, చిట్టయ్య వలస మధ్య, గజపతినగరం మండలంలోని కొనిస, పాచిపెంట మండలంలోని మాతుమూరు, సారాయి వలస, గురివినాయుడుపేట మధ్య ఇంటర్ చేంజింగ్ మార్గాలకు అవకాశం కల్పించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రము రాయ్పూర్ నుంచి ఏపీ వరకు నిర్మితమవుతున్న ఈ హరిత జాతీయ రహదారులు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మార్గంలో ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్య ఎగుమతిదారులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు కూడా వారి భద్రత పర్యవేక్షణ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వాహనాల యొక్క వేగాన్ని నియంత్రించేదానికి ఎక్కడెక్కడ ప్రమాదాలను నియంత్రించే విధంగా, ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్త అయ్యే విధంగా సోలార్తో కూడినటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నా వెనక ఉన్న సౌర విద్యుత్ కెమెరాని చూస్తున్నాము. ఈ సౌర విద్యుత్ కెమెరాని ప్రతి క్షణం కూడా అధికారులు పర్యవేక్షించడానికి, ఈ మార్గంలో వచ్చిపోయే వాహనాల యొక్క వేగాన్ని నియంత్రించే విధంగా, వాహనదారుల యొక్క భద్రతను పర్యవేక్షించే విధంగా, ఆ ప్రమాదాలు నియంత్రించే విధంగా, తదా ప్రమాదాలను ఎక్కడ అరికట్టే విధంగా ఆ పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బందికి తదా టోల్ ప్లాజాలోని సిబ్బంది కూడా సూచనలు సలహాలు అందించేందుకు ఈ సోలార్తో కూడిన సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఏపీ వరకు ఉన్నటువంటి నిమిత్తమైన ఈ రహదారి మొత్తం వెంబడి విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. హరిత జాతీయ రహదారి మార్గంలో వంతెనలున్న ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి 2 కిలోమీటర్ల దూరానికి ఒక చోట టెలిఫోన్ సదుపాయం కల్పించారు. వీటితో పాటు సౌరశక్తితో పనిచేసే సీసీ కెమెరాలు అమర్చారు. రహదారి డివైడర్ పై పూల మొక్కలు నాటారు. అయితే టోల్ ప్లాజాలున్న ప్రాంతాల్లోనే రాష్ట్ర రహదారుల్లోకి వెళ్లేందుకు, జాతీయ రహదారిపైకొచ్చేందుకు వీలుంటుంది. వీటి వద్ద పెట్రోల్ బంకులు, హోటళ్లు, విశ్రాంత గదులు ఏర్పాటు చేస్తారు. కొత్తవలస మండలంలో గులివిందాడ వద్ద, పాచిపెంట మండలంలోని కొటికిపెంట, కేసలి మధ్య ప్రయాణికులు, వాహన చోదకులకు వసతులు కల్పిస్తారు. ఈ 2 చోట్ల ప్రవేశాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తారు. రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే రుసుముంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రీవియస్ రోడ్తో పోల్చుకుంటే 100 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. ఇప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ దీనివల్ల తగ్గిద్ది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఒక విధంగా రైల్వే వాళ్ళ నుంచి వచ్చినా కూడా మనం రాయ్పూర్ నుంచి వచ్చే సరుకు ఇన్ ద సేమ్ టైం ఒరిస్సాలో ఈ యొక్క అల్యూమినియం రిఫైనరీస్ ఉన్నాయి. నాల్కో కానివ్వండి, హిందాల్కో కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించి అటు బాల్కో, ఇవన్నీ అల్యూమినియం పౌడర్ సంబంధించి అల్యూమినియం ఇన్గాట్స్ అనేక సరుకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి విశాఖపట్నం పోర్టు ఈ యొక్క రోడ్డు మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎకనమిక్ యాక్టివిటీకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈ 2 పోర్ట్స్కి, విశాఖపట్నం పోర్టు, ఈవెన్ గంగవరం పోర్టు, అప్కమింగ్ మూలపేట పోర్టు కూడా ఈ యొక్క రహదారి మంచి అవకాశాలు కల్పిస్తుందని మేము భావిస్తున్నాం. విశాఖపట్నం రాయ్పూర్ యాక్సెస్ కంట్రోల్ హైవేను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించిన కొన్ని అడ్డంకులు నెలకొన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్యాకేజీలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 4 ప్యాకేజీ పనుల్లో ప్యాకేజీ 3లో పూర్తిగా, ప్యాకేజీ 2లో కొన్ని మినహా రహదారి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ 1, ప్యాకేజీ 4లో వంతెన పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ 4లో 4 కిలోమీటర్ల రహదారి పనులు మిగిలి ఉన్నాయి. అంతర్గత మార్గాలకు భూసేకరణలో కొత్తవలస మండలంలో కొంత భూమిపై కోర్టు వివాదం నెలకొంది. ఇది 21,000 crores ఖర్చు పెడతారండి. 2025 డిసెంబర్ కల్లా పూర్తి అయిపోతుందండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ 3 రాష్ట్రాలు. విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్తాక ఇంతకుముందు 14 గంటలు పట్టిందండి. ఇప్పుడు ఈ 6 lane ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఈ టైం విల్ రిడ్యూస్ బై హాఫ్. 7 hours టైం కట్ చేసేస్తాం. అంటే విశాఖపట్నం నుంచి రాయ్పూర్ 7 hours వెళ్ళిపోవచ్చు. ఎకనామిక్ ప్రోగ్రెస్ అవుతాకి, రీజనల్ ఎకనామిక్ హబ్ వస్తాకి ఇది వెరీ వెరీ గుడ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండి. జాబ్ క్రియేషన్లో కానీ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ టైం తగ్గిస్తాం, ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతూ జాబ్ క్రియేషన్కి ఈ ఎక్స్ప్రెస్ వే చుట్టూరు కూడా ఎకనామిక్ కారిడార్స్ కూడా డెవలప్ చేస్తారండి. దిస్ ఎకనామిక్ కారిడార్ 15 అన్న పేరు అందింది. జాతీయ రహదారి పనులు ఏపీలో 90% పూర్తయ్యాయి. ప్యాకేజీ 2, 3, 4లో భూసేకరణ సమస్యల కారణంగా 2.5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. కోర్టు కేసులుండటంతో భూసేకరణ పెండింగ్ లో ఉంది. ఈ సమస్య కొలిక్కొస్తే ఏపీ పరిధిలోని 100 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొత్తం పనులన్నీ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే ఛత్తీస్గఢ్, ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు విశాఖపట్నం పోర్టు నుంచి సులువుగా కనెక్టివిటీ లభిస్తుంది. హరిత జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే పలు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆ ప్రయోజనాలు ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం రాయ్పూర్ నుంచి విశాఖ మధ్య 590 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్య దూరం 464 కిలోమీటర్లు తగ్గే విధంగా రూపకల్పన చేశారు. అదేవిధంగా ఈ సాధారణ మార్గంతో పోలిస్తే ఈ హరిత జాతీయ రహదారిలో ప్రయాణ సమయం కూడా 12 నుంచి 6 గంటలు తగ్గుతుందని చెప్పేసి అధికారులు అంచనా. సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రగతికి ఆస్కారం కలుగుతుంది. విశాఖలోని 2 ఓడరేవులు ఉన్నందున జాతీయ, అంతర్జాతీయ కార్గో సేవలు విస్తరిస్తాయి. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు విజయనగరం, మన్యం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ఈ రహదారి దోహదపడుతుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులు, ఖనిజాల
ఎగుమతులు కూడా ఈ రహదారి దోహదం చేస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇలా ఈ జాతీయ రహదారితో పలు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. హరిత జాతీయ రహదారి ప్రాంతం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీ న్యూస్.